హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు మీరు చూస్తుంది వచ్చేసరికి సండే వ్లాగ్ అండ్ ఈరోజు లంచ్ ప్రిపరేషన్తో అయితే ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:30 అయితే అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే కర్రీ కూడా ఇంకా తీసుకురాలేదన్నమాట. ఈరోజు బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. చూడాలి, టైం మ్యాటర్స్ అనమాట. అండ్ యా, వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది, చూస్తుండండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ సమ్మర్ వేడికి ఐస్ అయితే తినాలనిపిస్తుంది అనమాట. చిన్నప్పుడు బాగుండేది కదా, చక్కగా రూపాయి పుల్ల ఐస్ అయితే వచ్చేది. అది తిన్నాను, చాలా ఇంట్రెస్టెడ్గా వెయిట్ చేసేదాన్ని అనమాట. ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కొనమని అడిగేదాన్ని. ఇప్పుడు వచ్చేసరికి ఏవేవో ఐస్ ఫ్రూట్స్ అవి వస్తున్నాయి అనమాట. నాకైతే ఈ టీ జోన్ ఏదైతే ఏరియా ఉంటుందో అదంతా కూడా ఒకటే మంట వచ్చేస్తుంది అనమాట. చూడండి, రెడ్గా మారిపోయింది. స్కిన్ మీద కూడా స్వెట్టింగ్కి ఈ కైండ్ ఆఫ్ ర్యాషెస్ పడతాయి అనమాట. నాకు అడుగుతూ ఉంటారు కదా మెడలో ఎందుకు వేయరు అనేసి. ఈ బ్లాక్ బీడ్స్ నాకు నిజంగా చాలా బాగా సెట్ అయింది. ఓన్లీ బ్లాక్ బీడ్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు ఎక్కువ రాసుకుపోవట్లేదు అనమాట. నా ప్రీవియస్ ఏంటి, నా తాళేంటి, ఏవైనా సరే నాకు మెడలో ఉంటే ఈజీగా ఇలా ఎర్రగా గీతల్లా పడిపోయాయి అనమాట. అందుకని వేసేదాన్ని కాదు, ఇలా ర్యాషెస్ ఎక్కువ పడిపోతాయి. క్లైమేట్ కొంచెం కూల్ అయితే ఇట్స్ ఓకే అనమాట, ఏవైనా వేసుకోవచ్చు. రెండు తినేస్తారా? రెండు చిన్నప్పుడు ఐస్ బాగుండేది. 1 రూపీ ఫుల్ ఐస్. సో మనకి సమ్మర్ కదా, జ్యూసెస్ తాగితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అలా జ్యూస్ చేసుకోవడానికి మనకి అగారో నుండి ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్. అంటే సమ్మర్ అంటే ఎస్పెషల్లీ లైక్ ఆరెంజెస్, మోసంబి, ఈ జ్యూస్ తాగితే మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో దీంతో ఎలా జ్యూస్ ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నది చెప్తాను. సో ఫస్ట్లీ మనకి జ్యూసర్లో ఏమేమి వస్తాయో చూపిస్తాను చూడండి. సో మనకి బేసికలీ జ్యూసర్ అయితే ఎలా ఉంటుందండి, ఇది వచ్చేసరికి 350 వాట్స్తో అయితే వస్తుంది. 650 ml కెపాసిటీ అనమాట. సో దీన్ని మనం జస్ట్ అలా ఓపెన్ చేసుకున్నట్టయితే ఇందులో ఏమేమి ఉంటాయన్నో చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇలాంటివి 2 అయితే వస్తాయన్నమాట. అంటే మనకి ఫ్రూట్ యొక్క సైజ్ ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చిన్న ఫిల్టర్స్ వచ్చేసరికి 2 ఫిల్టర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసరికి ఇలా స్టెయిన్లెస్ స్టీల్లో వస్తుందండి, అండ్ రెండోది వచ్చేసరికి ఇలా ప్లాస్టిక్ వస్తుంది. బట్ ఇది BPA ఫ్రీ అనమాట. సో దీనికి ఏంటంటే మనకి ప్లస్ ఇక్కడ మనం ఈ మెస్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటే పల్ప్ అన్నది ఎక్కువ కావాలా లేదంటే పల్ప్లెస్గా తాగాలనుకుంటున్నామా అన్నది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది జ్యూస్ అంతా కూడా చేసింది ఇక్కడ ఈ కంపార్ట్మెంట్లో అయితే కలెక్ట్ అవుతుంది. ఇది 650 ml అయితే ఉంటుంది అనమాట. సో మనకి స్టెయిన్లెస్ స్టీల్కి ఇలాంటి ఒక నాబ్ వస్తుంది. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకుని సెంటర్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రూట్ని ప్రెస్ చేయడానికి మనకి ఇలా ఇంకొక కప్ లాగా అయితే వస్తుంది అనమాట. మనకి ఈ జ్యూసర్ వచ్చేసరికి 1 year వారంటీతో వస్తుంది. పవర్ కి అయితే నేను ఇక్కడ కనెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ స్పౌట్ కనుక కిందకు ఉందనుకోండి జ్యూస్ బయటకు వస్తుంది, లేదు మనం పైకి పెట్టుకున్నట్టయితే జ్యూస్ అనేది రాదనమాట. ఫ్రూట్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మాత్రం ఇది ఆన్ అవుతుంది. జ్యూస్ ఎలా వచ్చిందో చూద్దామా. క్లీనింగ్ కి కొంచెం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కదా, బట్ దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఎలా అన్నా చూపిస్తాను. అంతా తీసేసి పాడేసేయాలి. నెక్స్ట్ జస్ట్ ఇలా రన్నింగ్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది. క్లీనింగ్ కూడా చూసారు కదా ఎంత ఈజీ అన్నది. అండ్ మన జ్యూస్ అయితే హెల్దీగా ఈజీగా రెడీ అయిపోయింది. ఇందులో చూస్తున్నట్టయితే అసలు ఇందులో ఇంకా ఏం వచ్చేది అయితే లేదనమాట, అంత హ్యాండీగా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఎవరు చెప్పారమ్మా అలా తినమని? లక్కీ ఎవరు చెప్పారమ్మా అలా తినమని? హాఫ్ వరకు ఏంటంటే పులావ్ లాగా చేస్తున్నాను, అండ్ హాఫ్ వచ్చేసరికి లైక్ ఫ్రైలా చేసి కొంచెం చిల్లీ చికెన్ లాగా చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇంక స్టార్ట్ చేయాలి, టైం చాలా లేట్ అయింది. క్లైమేట్ అయితే మాత్రం మామూలుగా ఉండట్లేదు. ఫ్రైకి కావాల్సినవన్నీ కూడా కలుపుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి ఫస్ట్ మసాలాస్ అయితే ఫ్రై చేసేసుకుంటాను. యాక్చువల్లీ కొందరు పౌడర్ వేస్తారు, కానీ పౌడర్ వేస్తే ఇంకా స్పైసీగా ఉంటుంది కదా. సో నేను చేసేది ఏదైనా సరే
చిన్నపిల్లలు కూడా తినేయచ్చు అన్నట్టు స్పైసెస్ తక్కువ వేసి చేసుకుంటాను. మసాలాస్ అయితే కొద్దిగా ఫ్రై అయిపోయినాయి అండ్ నా రెగ్యులర్ ప్రొసీజరే. ఇది ఫ్రై కోసం అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఎక్కువ మ్యారినేట్ చేసి ఉంచడానికి లేదు, ఇంకా వెంటనే వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ సాఫ్ట్ అయినాయి కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఒక జాయింట్ పీస్ అయితే ఉంది, దీన్ని వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఫ్రై చేద్దాము. లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేస్తే ఫ్రై అవుతుంది కదా. దీంతో పాటు ఇంకొక 2-3 పీసెస్, ఇది కొంచెం డిఫరెంట్ ఫ్రై. తక్కువ ఆయిల్తో ఫ్రై చేస్తున్నాను, లైక్ కొంచెం గ్రిల్డ్ ఫీల్ అయితే వస్తుందని. చిల్లీ చికెనా? దానికోసం ఇది బిర్యానీ. బిర్యానీ కోసం. సో అది ఫ్రై, అది కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను, ఎప్పుడు చేయలేదు. ఇది 3rd వీకే మనం. వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ హైదరాబాద్, సెకండ్ వీక్ వచ్చి పటోలు కాదు, సెకండ్ వీక్ మా అమ్మ వాళ్ళు వచ్చారు. చెప్పండి ఏంటి? యా, మరి కిచెన్లో వంట చేయడం అంటే ఈజీ కాదు. ఇది ఫినిషింగ్ టచ్, గార్లిక్ అండ్ మిర్చి. అంతే, ఈ ఫ్రై అయితే అయిపోయింది. కింద మాడింది ఇగ్నోర్ చేసేసండి, పీసెస్ మాత్రం గ్రిల్ పీసెస్లో ఉంటుంది. ఆయిల్ తక్కువ ఉండడం వల్ల అలా మాడలా వచ్చింది. ఇవి చిల్లీ చికెన్ చేయడానికి అండ్ బిర్యానీలో రైస్ అయితే యాడ్ చేసేసాను, వాటర్ యాడ్ చేసుకోవడమే. సమ్మర్లో వంట చేయడం అంటే నిజంగా ఎంత దారుణంగా ఉంటుందండి బాబు. ఫస్ట్ డిష్ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇది వచ్చేసరికి కొంచెం గార్లిక్ ఫ్లేవర్తో అయితే ఉంటుంది. ఏమో ఫస్ట్ టైం ఇలా చేశాను, ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, బిర్యానీ పని అయితే అయిపోయినట్టే, ఇంకా మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. ఇది సూరత్లో ముందు చేసినప్పటికీ మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే, నేను సూరత్లో ఉన్నప్పుడు చాలామంది వీడియోస్ చూడడం మానేశారు కదా, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను. తక్కువ ఆయిల్, హై ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. ఫస్ట్గా వచ్చేసరికి గార్లిక్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను అండ్ దాంతోపాటు జింజర్ కూడా. కొద్దిగా కలర్ మారిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను, చిల్లీస్ అండ్ క్యాప్సికమ్. వీటిని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసి జస్ట్ అలా టాస్ చేస్తున్నాను. టమాటో సాస్, యాక్చువల్లీ ఇందులో సోయా సాస్, వెనిగర్ వేయాలి కానీ నేను అలా వేయకుండానే ఏదో చేస్తున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం గ్రేవీలా ఉన్నప్పుడే ఓకే, చిల్లీ చికెన్ కమ్ మంచూరియా ఇది కూడా రెడీ అయిపోయింది. చాలా వేడిగా ఉంది. ఐ హోప్ యా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ముందైతే వీళ్ళకైతే పెట్టేయాలి, ఎందుకంటే మా ధనుష్కి మళ్ళీ క్లాస్ ఉందట, ఇప్పుడే తినేసి స్టార్ట్ అయిపోవాలంటున్నాడు. ఎలా ఉంది అంటే నువ్వు తిని చెప్పి ఎలా ఉందో. చికెన్ పులిహార వితౌట్ లెమన్. చికెన్ పులిహార, చిల్లీ చికెన్ ఎలా ఉందా? అదర్స్ విజ్జు కిచెన్ వేద్దామా? నువ్వురా, బాగుంది చాలా. ఫ్రై అలా వస్తుంది చూడండి, ఎందుకంటే ఫ్రై ఎప్పుడు ఇలా చేయలేదు. మీది మొత్తం 1000 అయింది. జుట్టు అయితే స్వెట్టింగ్ కి చాలా పాడైనట్టు అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక సింపుల్ హెయిర్ మాస్క్ పెట్టుకుని హెడ్ బాత్ అయితే చేసేస్తాను అనమాట. సమ్మర్ సీజన్ లో వచ్చేసరికి నేను ఎక్కువ ఆయిల్ పెట్టను, ఒకవేళ పెట్టినా ఒక 2 hours 3 hours లో హెడ్ బాత్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఆ జిడ్డు వల్ల ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది కదా, సో నాకైతే అంతగా నేను ప్రిఫర్ చేయను ఆయిల్స్ పెట్టుకోవడం. అమ్మ మొత్తం మాస్క్ అయితే పెట్టినాను, కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఆ తర్వాత హెడ్ బాత్ చేసేసేయాలి. చాలా చిరాగ్గా ఉంది. యాక్చువల్లీ స్కిన్ కేర్ అనుకుంటున్నాను కానీ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఎండకి చెప్పాను కదా మార్నింగ్, ఈ ఏరియా అంతా కూడా ఒకటే మంట వచ్చేస్తుంది అనమాట. ఈ ఐరన్ గిన్నె అయితే సీజనింగ్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట.
సో ఏంటంటే క్యాస్ట్ ఐరన్ తీసుకోవడం కంటే మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టము. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బాత్. యాక్చువల్లీ ఆరిపోయి మళ్ళీ వెట్గా కూడా అయిపోతుంది అనమాట స్వెట్టింగ్తో హెయిర్ మాస్క్ వచ్చేసరికి. అండ్ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వెరీ గుడ్ లక్కీ, వెరీ గుడ్. మొత్తం మీద ఫ్రెష్ అయిపోయి ఒక వీడియో కోసం అయితే రెడీ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఒక కామెంట్కి అయితే ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ రీసెంట్ వీడియోలోనే నేను మిడిల్ క్లాస్ కష్టాలు అనేసి నేను టైటిల్లో కూడా పెట్టాను. అంటే ఇంటికి వచ్చిన సామాన్లు అవి డ్యామేజ్ అవ్వడం వల్ల నేనైతే చాలా హర్ట్ అయ్యాను అనేసి. సో దానికి ఒకరైతే అన్నారు మీరు మిడిల్ క్లాస్ వాళ్ళ అని తిరిగి క్వశ్చన్ మార్క్ అయితే వేశారనమాట. సో మీకు మా గురించి ఏం తెలిసి మీరు అలా అడిగారో నాకైతే తెలియదు. మహా అయితే వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసేది మా హౌస్, ఈ చుట్టుపక్కల అంటే ఇంట్లో ఉన్న యాంబియన్స్ అది చూసి మరి మా గురించి ఎలా డిసైడ్ అయ్యారో మాకైతే తెలియదు. కానీ సో మీరు అన్ని వ్లాగ్స్ ఫాలో అయినట్టయితే మా అమ్మ వాళ్ళని కానీ వీరుగారు వాళ్ళ పేరెంట్స్ని కానీ అక్కడ ఉండే అట్మాస్ఫియర్ని చూసినా మీకు అర్థమవుతుంది. సో మేమైతే మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఇదేంటంటే ఇది మా డ్రీమ్ హౌస్ లాగా, లైక్ బ్లడ్ అండ్ స్వెట్ రెండు కూడా పెట్టి చాలా కష్టపడి ఒక్కొక్కటిగా మేము మా డ్రీమ్స్ని నిలబెట్టుకుంటూ హౌస్ని ఇలా మార్చుకుంటూ వచ్చామన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు పొలాలు ఉండి అలా ఉన్న వాళ్ళమైతే మేమైతే కాదండి. చాలా కష్టపడి ఒక్కొక్కటిగా మార్చుకుంటున్నాం. మేము ఎలా ఉన్నా మా నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా బాగుండాలి అనేసి ముందు నుండి ఆలోచించి ఒక ప్రయత్నం అనమాట అలా చేసుకుంటూ అయితే వస్తున్నాం అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక మిడిల్ క్లాస్లో ఒక అమ్మాయికి చూసుకున్నట్టయితే మినిమం ఒక 10 కాసులు బంగారం ఉంటుందేమో. నాకైతే మాత్రం ఉన్నది ఒకటి నా మెడలో తాడు అండ్ నల్లపూసలు. ముందు నుండి వ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలుసు నా గోల్డ్ అంతా కూడా హౌస్ తీసుకునే టైంలో సేల్ చేసేసాము. అండ్ హౌస్ ఇంకా మాదైతే కాదండి, బ్యాంక్ ఓడిది. ఎందుకంటే కాగితాలన్నీ కూడా బ్యాంక్లో ఉన్నాయి అండ్ ఇంకా బయట అప్పులు కూడా మిగిలిపోయినాయి. సో ఇన్ని ఉంటాయి అనమాట. ఇవన్నీ ప్రతిసారి వ్లాగ్లో మేము అప్పుల్లో ఉన్నాం, మేము ఇలా ఉన్నాం అలా ఉన్నామని చెప్పుకుంటూ రాలేం కదా. సో అదనమాట. సో ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏంటి అన్నది అర్థమై ఉంటుంది కదా. సో ఓన్లీ పై మెరుగులు అంటే నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, అలాగా పైన ఉన్నవి ఇవి చూసి మొత్తం మా లైఫ్ ఏంటి అన్నది డిసైడ్ అయితే చేసేద్దు. సో అదనమాట. ఇంకా నా ఆన్సర్ అయితే ఇది. ఎంత బాగా ఎక్కిరిస్తున్నాడో. ఓకేనా? ఈడు మోడలింగ్ చేసేస్తున్నాడు. నా ప్లేస్ ఇటు తీసుకున్నాడా? స్టార్ట్ 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 స్టార్ట్. ఎస్. నిజం చెప్పాలి అంటే నేను విజ్జు టాక్స్ ఛానల్లో ఇలా హాల్ వీడియోస్ చేస్తున్నప్పుడు అనుకునేదాన్ని, హాల్ వీడియోస్ చేయడం అంటే నిజంగా చాలా కష్టము. కెమెరా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ షూట్ చేయాలి, ట్రై ఆన్ చేయాలి, ఇంత ఉంటుందిరా బాబు, దీనికంటే వ్లాగ్స్ చాలా ఈజీ ఏమో అని అనుకునేదాన్ని. బట్ వన్స్ నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది వ్లాగింగ్లో ఉండే కష్టం ఎలా ఉంటుంది అని. ఎందుకంటే ఈ హాల్ వీడియోస్ ఒక 2 hours 3 hours ప్లాన్ చేసి చేసుకుంటే అయిపోయినట్టే. బట్ ఒక ఫుల్ డే వ్లాగ్ అంటే అంత ఈజీగా అయితే ఉండదు. అంటే మీకు కనిపిస్తుంది ఏముంది పొద్దున్న లేచాము, వండాము, చేసాము, ఇదే ఈజీగా కనిపిస్తుంది. కానీ దానికోసం ముందు నుండి ఒక ప్రిపరేషన్, ఓకే ఇలా వెళ్ళాలి, ఇలా చెయ్యాలి, నెక్స్ట్ ఏంటి అన్నది ముందుగానే మేము ప్రిపేర్డ్గా ఉండి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అంత ఈజీ అయితే కాదని నాకు వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే తెలిసిందనమాట. అంటే దేనికి ఉండే కష్టం దానికి ఉంటుంది. బట్ 2 ఫీల్డ్స్లో కూడా నేను చేయబెట్టిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వ్లాగింగే టఫ్గా అయితే ఉందన్నమాట. బట్ స్టిల్ ఏంటంటే మన వర్క్ని ఎప్పుడు కూడా మనం ఎంజాయ్ చేస్తే కొంచెం ఆ కష్టం అన్నది కనిపించకుండా పోతుంది. బట్ మా కష్టాన్ని ఖచ్చితంగా మీరు గుర్తిస్తేనే మాకు మీరు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వగలరు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.